ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధానంలో చేరి దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను ధ్యానించుటకు దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేరొచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియమైన వారలారా, ఎన్నో నూతనమైన మాటలతో దేవుని మాటలను మీ ముందు పంచుకుంటూ నన్ను నేను సరిచేసుకున్న వాక్యాన్ని మీతో పంచుకుంటూ మనమందరము మనలో అంతరంగంలో దాగి ఉన్న దేవునికి ఇష్టం లేని ప్రతి ఆయాసకరమైన క్రియలన్నింటినీ వాక్యం ద్వారా తొలగించుకుంటూ మన విశ్వాసాన్నైతేనేమి ప్రార్థనా జీవితాన్నైతేనేమి వృద్ధి పొందించుకుంటూ ఇంకా దేవునికి సమీపంగా జీవిస్తుండగా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని నిండాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మంచిది ప్రియమైన వాళ్ళరా, ఎన్నో నూతనమైన మాటలను ధ్యానిస్తున్నప్పుడు గత కాలం అంతా స్త్రీలకు సంబంధించిన కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ వచ్చినాం. మరికొన్ని అంశముల రూపంలో దేవుని మాటలను ప్రకటిస్తుండగా ఈ దినకాలం కూడా ఒక శ్రేష్టమైన స్త్రీమూర్తిని గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. తెలిసిన స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె యొక్క సుగుణాలు, ప్రవర్తన, సుగుణము అంటే ప్రవర్తన, గుణగుణాలు, ఆమె ఏ రీతిగా ప్రవర్తించింది, ఆమె యొక్క వినయ విధేయతలు ఎలా ఉన్నాయి, ఆమె ప్రవర్తించిన ప్రవర్తన మన జీవితంలో కూడా మనం కూడా అదే రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, అంత మాత్రమే కాకుండా ఆమె చూపిన ప్రేమ అయితేనేమి, లోబడే తత్వం అయితేనేమి, ఇవన్నీ మనలో కూడా ఇమిడి ఉంటే మనము కూడా దేవునికి ఇంకా బహు ప్రీతికరమైన బిడ్డలుగా ఉండేవారమై ఉంటాం. ఒకవేళ ధ్యానించబోయే మాటల్లో ఏవన్నా మనలో లేకపోతే, దేవా ఈ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడినావు, నన్ను నేను సరి చేసుకుంటూ ఇంకా నీకు సమీపంగా జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించునాయన అని మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. నేటి దినకాలము దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగము ఏదనగా, రూతు యొక్క శ్రేష్టమైన సుగుణాలు కలిగి ఉన్నామా? రూతు యొక్క శ్రేష్టమైన సుగుణాలు కలిగి ఉన్నామా అంటే రూతు యొక్క గుణాలు, లక్షణాలు, ఆమె జీవిత విశేషాలు, ఆమె ఏ రీతిగా లోబడింది, ఏ రీతిగా మంచి పేరు తెచ్చుకునింది అనే మాటలు ఆ రూతు గ్రంథంలోనే ఉన్నాయి. కానీ కొన్ని పాయింట్ వైజ్ గా ఆమె ఎలా ప్రవర్తించింది, ఎలా మాట్లాడింది, ఎట్లా అత్తకు సహకారిగా ఉంది అనే మాటలను ఈ దినకాలం మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. రూతు యొక్క శ్రేష్టమైన గుణాలు, సుగుణాలు కలిగి ఉన్నామా? ఒకవేళ ఈ గుణాలు మనం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ధన్యులమే. మొదటిగా చూసినట్లయితేనా, ఈమెలో ఉన్న శ్రేష్టమైన గుణం ఏదంటేనా, ఈమె పవిత్రంగా జీవించిన వ్యక్తి. అపవిత్రమైనది కాదు, పవిత్రమైనది. ఆమె పవిత్రంగా జీవించిందని ఆ యజమానుడు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమా సాక్ష్యము అంటే, పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం చెప్పినాను కదండి, రూతు గ్రంథంలోనే మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం కాబట్టి బోయాజు రూతును ప్రశంసిస్తున్నాడు. ఆమె ప్రవర్తన ఎలా ఉంది, ఆమె పరిశుద్ధమైన జీవితం ఏ రీతిగా ఉందో రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు మాట. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలండి. ఇక్కడ బోయాజు రూతు యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. ఏమి మనకు బాగా తెలుసు, రూతు ఒక అన్యురాలు. ఎక్కడి నుంచి వచ్చింది?
మోయాబు దేశంలో నుంచి వచ్చిన స్త్రీగా మనం లేఖనాలు చదువుతాం. నయోమి యొక్క కోడలు, రెండవ కోడలు. మొదటి కోడలు ఓర్పా అయితే రెండవ కోడలుగా రూతమ్మ పేరు ఉంది. నయోమికి నష్టం కలిగింది, భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది. సమృద్ధి అయిన జీవితంలో నుంచి ఇంకా నేను సమృద్ధిగా జీవించాలని చెప్పి దేవుని యొక్క కరుణ హస్తాలలో నుంచి బయటకు వచ్చి ఇదిగో ఆ మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ ధాన్యం బాగా ఉంది, పంటలు సమృద్ధిగా ఉంది. ఇంకా నేను కొంచెం ధనాన్ని సమకూర్చుకోగలను, నా కుటుంబాన్ని ఇంకా ఆస్తికరంగా నేను పెంచుకోగలనని తన భర్తను పిల్లలను తీసుకొని వెళ్ళింది. ఆ దేశానికి వెళ్ళింది, బిడ్డలకు పెళ్లి చేసింది. కొంతకాలము సాఫీగా కుటుంబం సాగిపోతుంది అనేలోగా ఫస్ట్గా భర్త చనిపోయినాడు, రెండవదిగా 2 కుమారులు చనిపోయినారు. 2 కుమారులు చనిపోతానే ఆమె మరొక వార్త వినింది. ఏమి? ఎక్కడైతే తన కృపగల హస్తాల కింద తన జీవితాలను కొనసాగించిందో ఆ బెత్లెహేము పురము, రొట్టెల గృహము, దేవుడు దీవించిన ఆశీర్వదించిన దేశము, సమృద్ధిగా పంటలు పండినాయి, దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించినాడు ఆ ప్రాంతాన్ని తెలుసుకొని తిరిగి తన దేశానికి వెళ్తున్నప్పుడు తన 2 కోడలతో ఉంటుంది, అమ్మ మీరు వెళ్ళి మీ ఊర్లకు వెళ్ళిపోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోయి మరియు వివాహం చేసుకొని మీరు సంతోషంగా జీవించండి అన్నప్పుడు 2 ఏడ్చినారు. కానీ ఓర్పా అయితే తన అత్తకు ముద్దు పెట్టుకొని పెద్ద కోడలు తన దేశానికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రూతు అలాగే నిలిచిపోయి తన అత్త వెంబడి వచ్చేసింది. తన అత్త చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ వచ్చినప్పుడు ఒక పొలంలోనికి వెళ్ళి పరిగెలు ఏరుకుంటూ ఉన్నప్పుడు ఆమె ఎవరు, ఆమె జీవిత విశేషాలు ఏమిటని బోయజుకు తెలిసినప్పుడు, ఆమె గురించి అన్ని క్షుణ్ణంగా తెలిసినప్పుడు అంటున్నాడు ఈ మాట 10వ వచనంలో, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అమ్మా, ఒకప్పుడు నువ్వు ఎలా జీవించినావో మీ దేశంలో, మీ ఊరిలో ఆ ప్రవర్తన ఎలా ఉందో మాకైతే తెలీదు. కానీ నీవు నీ అత్త ద్వారా తిరిగి ఈ దేశానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన మేము గమనించినాము. ఇందులో మనకు కూడా వర్తించేది ఉందండి. ఏమా వర్తించేది అంటే, దేవుని ఎరుగక ముందు, దేవుని ప్రేమ రుచి చూడక ముందు, దేవుని సన్నిధానానికి రాకోకుండా ఉన్నప్పుడు మన జీవితాలు ఇష్టానుసారమైన జీవితాలు, లోకానుసారమైన జీవితాలు. ఆ లోకానుసారమైన జీవితంలో పాపాన్ని జుర్రుకుంటూ పాపంలో మునిగిపోతూ యథేచ్ఛగా జీవిస్తున్న జీవితంలో దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఆ పిలుపుకు మనం లోబడినాము. ఆ లోబడినప్పటి నుండి పశ్చాత్తాపం కలిగి, దేవా నీ బిడ్డగానే నేను జీవిస్తానయ్యా, లోకం వైపు నా చూపు కానీ నా మనసు కానీ పోనివ్వను, నీకు సాక్షిగా నమ్మకమైన నీ బిడ్డగా ఉంటానని చెప్పి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని నమ్మకంగా దేవుని సన్నిధానంలో మనం గడుపుతున్నప్పుడు ఇదిగో నీ కుటుంబ సభ్యులైనా కానీ, నీ రక్త సంబంధికులైనా కానీ, నీ చుట్టూ ఉన్న వారైనా కానీ, ఎవరైనా కానీ, ఒకప్పుడు ఇలా ఉండిందే ఈమె నోటికి హద్దు అదుపు లేకోకుండా మాట్లాడుతూ ఉండిందేదే, ఈమె బయట ఉంటే ఆ వీధిలో నడవడానికి చాలా ఇబ్బందికరంగా పడేవాళ్ళము, ఏదో ఒక మాట అనేదే, ఏదో ఒక వంకర చూపు చూసేదే, ఇంత అహంకారంగా ఉండిందే అని ఏవో రకరకాలైన మన ప్రవర్తనను బట్టి 4 మాటలు అంటుండే వాళ్ళు. ఎప్పుడైతే నీ ప్రవర్తనలో మార్పును గమనించినప్పుడు, నువ్వు క్రమంగా దేవుని సన్నిధానంలో ఉంటూ దేవునికి మొరపెడుతున్నప్పుడు నీ ప్రవర్తనను చూసి, ఒకప్పుడు అలా ఉన్న అమ్మాయి ఎవరైనా కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆమె మాట తీరైతేమి, కట్టుబొట్టయితేనేమి, ప్రవర్తన అయితేమి అంత వేరుగా ఉంది. మొదటిసారి కంటే ఇప్పుడు ఇంకా చాలా చక్కగా ఉంది.
అదే అంటున్నాడు బోయాజు రూతమ్మతో. అప్పుడు ఏ ప్రవర్తన కలిగి జీవించినావో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినావు, దేవుని ద్వారా ఆశీర్వదించబడినావు కాబట్టి ఇంకా అధికంగా నువ్వు ఉన్నావు. నీ ప్రవర్తన చాలా బాగుంది. అన్యుల దేశంలో ఉన్నప్పుడు ఇష్టానుసారమైన జీవితం, మనము పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితేనా, ఆది కాండంలో సొదొమ గొమొర పట్టణాన్ని గమనించినట్లయితేనా, వావి వరుస లేని జీవితాలు అవన్నీ. ఎలా? ఎవరికి నచ్చిన జీవితం వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళు, స్త్రీలు స్త్రీలు, పురుషులు పురుషులు, చిన్నపిల్లలు, హేయకరమైన జీవితం జీవించే ఆ జీవితం అన్యుల దేశం. అలాంటి అన్యుల దేశంలో నుంచి నువ్వు వచ్చినావు, కానీ నీ ప్రవర్తన చాలా చక్కగా ఉంది. ఎలా ఉందంట? చక్కగా, చాలా నీ దేశపు యొక్క ఆచారాలు ఇక్కడ లేకోకుండా నువ్వు సత్ప్రవర్తన కలిగి చాలా చక్కగా జీవిస్తున్నావు అని బోయాజు ఆమెతో అంటున్నాడు. మనం ఇదే చూసినట్లయితేనా, ఆమె విధవరాలుగా ఉంది, భర్తను కోల్పోయింది. కానీ ఒకసారి మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును వేయింబగళ్ళు నిలకడగా ఉండును. యవ్వన ప్రాయంలో ఉంది రూతమ్మ, భర్తను కోల్పోయిన భర్తను బట్టి తను ఇంకా నా జీవితం నా ఇష్టం అని జీవించక దేవునికి లోబడిందండి. అదే పౌలు గారు తిమోతితో అంటున్నారు ఏమని? నిజముగా అనాథైన విధవరాలు ఏకాకిగా ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని. ఎంతమంది ఉన్నారండి మనకు తెలిసిన వాళ్ళు? కొందరు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు వాక్యం అయిపోయిన తర్వాత. ఎవరు తల్లిదండ్రులైనా కానీ, భర్తను కోల్పోయిన ఆ స్త్రీలైనా, చెల్లెలైనా, ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటేనా, మా జీవితం ఒంటరిగా సాగిపోతుందండి. భర్తను కోల్పోయినాను, భర్తను పుట్టింటికి వెళ్ళలేకున్నాను, మెట్టినింట్లోనే ఉన్నాను. ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి, రకరకాలైన ఇబ్బందులు. వాటినన్నింటినీ అధిగమించాలి అనుకునేలాగా ఏదో ఒక తలంపులు, ఆ తలంపుల చేత మానసికంగా ఎంతగానో వేదన చెందుతున్నామని ఒక ఆమె ఫోన్ చేసి చెప్పిందండి. నాకేం సమాధానం చెప్పాలనో తెలియలే. ప్రార్థన అయితే చేస్తానమ్మా అని చెప్పిన. తిరిగి ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు అన్నకి ఇచ్చేసినాను. ఇది రెండోసారి ఆ సహోదరి ఫోన్ చేయడము. నాకేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. మాట్లాడినాడు, బలపరిచినాడు, ధైర్యపరిచి ప్రార్థనలో నిలకడగా ఉండమ్మా. యవన ప్రాయంలోనే భర్తను కోల్పోయినావు అని తెలియజేస్తున్నావు కాబట్టి, మామూలుగా యవన ప్రాయంలో ఉన్న పిల్లలకే రక్షణ లేదు. స్కూల్కి వెళ్ళడమో కాలేజ్కి వెళ్ళడమో వస్తుంటే రకరకాలైన మాటలు. బిడ్డలు పరిశుద్ధంగానే ఉండారు, పవిత్రంగానే ఉండారు, కానీ వారి మీద ఒక విషపు చూపు పెట్టి వాళ్ళని ఎలాగైనా కృంగదీయాలా అనే తలంపుతో చాలా మంది ఉంటారు. రకరకాలైన మాటలు వాళ్ళు భరిస్తున్నప్పుడు భర్తను కోల్పోయిన వాళ్ళకు ఒక లెక్క అండి. ఎన్నో రకరకాలైన మాటలు, ఈ నిందలు అవమానాలు భరించుకుంటూ ఒకానొక సందర్భంలో చచ్చిపోవాలనిపిస్తారు, లేదా త్రోవ తప్పిపోవాలని చూస్తారు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, దేవుని మీద నిరీక్షణ ఉంచి, నీవు తప్పంగా నాకెవరు లేరు నాయనా ఈ లోకంలో, భర్తని కోల్పోయినాను, సృష్టికర్తమైన దేవుడవైన నీవే నాకు భర్తగా ఉండి, సంరక్షకుడిగా ఉండి, పోషకుడిగా ఉండి, స్నేహితుడిగా ఉండి నన్ను నా కుటుంబాన్ని కాపాడు నాయనా అని
రేయింబవళ్ళు దేవుని సన్నిధానంలో, అంటే పని బాటలు ఇచ్చిపెట్టి దేవుని మందిరంలోనే ఉండాలని కాదు, కానీ ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించి ఒక చిన్నపాటి ఉద్యోగం ఇచ్చినా ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉండి తిరిగి దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికి మొరపెట్టినట్లయితేనా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇలాగ మనం ధ్యానిస్తున్నప్పుడు తన పరిశుద్ధతను కాపాడుకున్న ఇంకొక స్త్రీ ఎవరున్నారంటేనా, క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో పోతే చదువుతులనే అన్న, ఆషేరు గోత్రికురాలు. భర్తతో కొన్నాళ్ళు కాపురం చేసింది, భర్తను కోల్పోయింది, కానీ తన శేష జీవితం అంతా ఎక్కడ గడిపిందండి? దేవుని మందిరంలో గడుపుతూ రేయింబవలు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకందరికీ దేవుని యొక్క బోధ, అంటే ధర్మశాస్త్రంలో ఉండే మాటలు, దేవుని యొక్క హెచ్చరికలు తెలియజేస్తుంది. కొందరు దేవుని సన్నిధానంలో బలపడుతుంటే విధవరాలై ఉండి మరికొందరు లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా ఉన్నారు. మన సంఘంలో కూడా చాలా మంది ఉన్నారు, కానీ వారు కూడా మంచి సత్ప్రవర్తన కలిగి ఏదన్నా బాధ వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు మందిరంలో మోకరించి ఏడ్చుకుని వెళ్ళి తిరిగి వారి యొక్క పనిబాటలలో వాళ్ళు చేసుకుంటూ దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రూతమ్మ ఎలా ఉందంట? పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే స్త్రీగా ఉంది. రెండవదిగా చూసినట్లయితే ఈమె యొక్క గుణాలు ఎలా ఉన్నాయంటే నాయకులను గౌరవించే స్త్రీగా ఉంది. ఎవరా నాయకుడు? నాయకులను గౌరవించే స్త్రీ అంటే బోయాజును గౌరవించే స్త్రీగా ఉంది. ఏమని ఉంది? 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో చాలా చక్కని మాట ఇక్కడ రూతమ్మ బోయాజుతో అంటుంది. అందుకు ఆమె నా ఏలినవాడా, నేను నీ పనికత్తులలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలిగా నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ఏమని చెప్తుంది ఇక్కడ? బోయాజు ఒక చక్కని మాట చెప్పినాడు. అమ్మా, నువ్వు మా సమీప బంధువురాలు నయోమి, మాకు వరుస అయ్యేదే. ఆమె కోడలుగా ఈ దేశానికి వచ్చినావు. ఇదిగో ఇంకొక చేన్లలోకి పోవద్దు, ఇంకొక పొలంలోనికి పోవద్దు, ఇంకో వేరే పనికి ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండి పని చేసుకో. నేను నా పని వాళ్ళతో చెప్పినాను, ఆమె జోలికి ఎవరు పోవాకండి, ఆమెకు ఒక పిడికెలు గింజలు వదిలేసి పనులను వదిలేసి వెళ్ళండి అని. నువ్వు అక్కడ ఎక్కడ కూర్చోదు, పనుల దగ్గరే కూర్చొని కొన్ని మాటలు పైవచనంలో చెప్పినాడు. ఆ మాటలు మనకు బాగా తెలుసు. ఆ మాటలన్నీ ఒక నాయకుని స్థానంలో ఉండి హెచ్చరికలు చేస్తున్నప్పుడు ఆమె ఆ హెచ్చరికలను గౌరవించిందండి. అంటే నాయకుని గౌరవించింది. సేవకులందరూ దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన ప్రకారం జీవిస్తుంటే, సేవకులు మన పక్షాన మనకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దేవుని పక్షాన నిలబడి మనకు వివరిస్తున్నప్పుడు దేవుని మాటలకు మనము లోబడాలండి. అక్కడ అంటున్నారు, వారిని దుఃఖపరచకుడి. అంటే మన ప్రవర్తన ద్వారా ఏ దైవజనులకు కానీ వారిని దుఃఖపరచకూడదు. ఇక్కడ రూతమ్మ అలాగే బోయాజు చెప్తున్నాడు, చెప్పిన ప్రతి మాటకు ఆమె ఆ మాటలను హృదయపూర్వకంగా స్వీకరించింది. ఒక తండ్రి స్థానంలో నిలవబడి మంచి మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలు స్వీకరించి, అయ్యా నా ఎడల్ని నీకు ఇంత ప్రేమ కలిగి ఉండవు, కటాక్షం కలిగి ఉండవు, ఏమి చూసుకొని అయ్యా అని చెప్పి లోబడి ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడి ఆ పనులు చేసుకుంటూ వచ్చింది. మొదటిగా పవిత్రమైన జీవితాన్ని జీవించిన స్త్రీగా ఉంది. రెండవదిగా నాయకులను గౌరవించిన స్త్రీగా ఉంది. మూడవదిగా చూసినట్లయితేనా దేవునికి కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. ఎట్లా కలిగింది కృతజ్ఞత?
చూద్దామా? రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. ఆమె లోబడడం ద్వారా దేవుడు ఆమెను ఎంతగా ఘనపరిచినాడు. 4:11. అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లింపజేసి చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ ఏమని అంటున్నారంటేనా, బోయాజు రూతమ్మను వివాహం చేసుకున్నాడు. రూతమ్మను వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న పెద్దలందరూ ఒక ఆశీర్వాదమైన వచనాన్ని పలుకుతున్నారు. రాహేలుతోనూ లేయాతోనూ పోల్చి మాట్లాడుతున్నారు. అంటే ఆమె యొక్క ప్రవర్తననైతేమి, లోబడే తత్వం అయితేమి, ఆ సేవకులను గౌరవించే తత్వం అయితేనేమి, నాయకులను గౌరవించే తత్వం అయితేనేమి, మరి ముఖ్యంగా ప్రభువుతో నడిచే నడకను బట్టి ఈమె యొక్క గుణాలన్నీ, ఈమె యొక్క ప్రవర్తన, ఎప్పుడైతే ఆమె తన సొంత ఊరిని వదిలిపెట్టి అత్తతో ఏకమయ్యి, మనకు బాగా తెలుసు మొదటి అధ్యాయము ఆ వచనాలలో చూసినట్లయితేనా, నయోమి అంటుంది నువ్వు రావద్దు నాతో పాటు అంటే, కానీ ఆమె ఏడుస్తూ తన అత్తతో సమాధానం చెప్తుంది, నువ్వు నాతో రావద్దని చెప్పొద్దు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వు నివసించే చోటే ఉంటా, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతా, దేవుడు తప్ప ఎవరు మనల్ని ఎడబాయకూడదన్నప్పుడు అంతగా లోబడి అత్తను ప్రేమించింది అని అక్కడుండే వాళ్ళందరూ గ్రహించినప్పుడు ఆమె ప్రవర్తన బట్టి బోయాజు వివాహం చేసుకున్న తర్వాత ఆమెను ఘనపరిచినాడు. ఈ ఘనతకు గల కారణం ఏమి అంటే, ఈమె దేవుని యందు కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది దేవుని భయము? తన అత్త మోకరించడం ద్వారా, కుటుంబంలో ప్రార్థన చేయడం ద్వారా, తన అత్త దేవునికి ఏ రీతిగా మొరపెట్టడం చూసిందో గమనించిందో, తను కూడా ఒక అన్యురాలైన స్త్రీ రూతు దేవునితో సహవాసం చేయడము, దేవునికి మొరపెట్టడం ద్వారా ఆమెను దేవుడు దీవించి దర్శించి ఒక చక్కటి వ్యక్తితో వివాహం జరిగించడానికి కారణమైనప్పుడు అక్కడున్న జనులు నువ్వు గొప్పదానివి అవుతావు అన్నప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించింది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 2 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రతి విషయమందు దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు. అది కష్టం కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, సంతోషం కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, నీవు ఊపిరి పీల్చుకోలేని అంత గొప్ప సమస్య ఏదైనా కానీ, ఏదన్నా వచ్చినా కానీ, దేవా నువ్వు నాకు ఏదో నేర్పుతున్నావు తండ్రి, నేనెక్కడో త్రోవ తప్పిపోతున్నాను, నా ప్రార్థనా జీవితంలోనైతేనేమి, నా విశ్వాస జీవితంలోనైతేమి, నా నడవడికలోనైతే, నా ప్రవర్తనలోనైతేనేమి ఏదో కొద్ది మార్పు వచ్చింది కాబట్టి నువ్వు నన్ను హెచ్చరిక చేస్తున్నావు, ఆ హెచ్చరికను నేను స్వీకరిస్తున్నాను, నువ్వు నన్ను గద్దిస్తున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానైనా అని ప్రతి విషయమందు మనం దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంట? కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉండాలి. ఒక్క సంతోషం వస్తేనే కాదు, మన కుటుంబంలో అందరం కలుసుకొని సంబరంగా ఉన్నాము, ఇది దేవుడు చేసిన కార్యము అని సంతోషం కలిగినప్పుడే మాత్రమే కాదు, కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సింది. వ్యాధి బాధలలో, ఇరుకు ఇబ్బందులలో, ఏ సమస్యలు వచ్చినా దేవా నీకు స్తోత్రం. మొన్నటి దినకాలం మా కుటుంబ ప్రార్థనలో దైవజనులు గారు చెప్తున్నారు, వేరే వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినాము, వాళ్ళ ఇంట్లో అన్నారు, ఒక సర్పము కంట్లో కనపడితే, కలల్లో కనపడితే ఏదో శోధన వస్తుందని హెచ్చరిక. అదే సర్పము మన కుటుంబంలోనికి వచ్చిందంటే ఏదో సమస్య, భయంకరమైన సమస్య ఉంది అని. ఆ సమస్యల నుంచి ఒకవేళ అట్లాంటి శోధనలు ఏదైనా వస్తే, దేవా ఈ శోధనలో నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకే నీకు స్తోత్రంలైనా అని ముందుగానే దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలండి. కానీ ఒకప్పుడు ఉన్న విశ్వాస జీవితం అంటే, ఒకప్పుడు అంటే ఎట్లా అంటేనా,
దేవుని తొలిగా మనం నమ్ముకున్నాం, ఘనంగా మొరపెడుతున్నాం. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు ఎంతగానో దేవుని గోజాడుతూ వచ్చినాం. ఏదున్నా దేవుడే దేవుడే అంటున్నాం. దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఒక చక్కటి ఉద్యోగమో ఏదో ఒకటి ఇచ్చినాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలనా లేదా? విస్మరించే వాళ్ళు ఉన్నారు. దేవుడు చేసిన ప్రతి మేలులు మర్చిపోయి ఈ లోక సంబంధమైన జీవన యాగంలో పరిగెడుతున్నారే కానీ, దేవా ఈ ప్రాణాత్మ దేహాలను మాకు అనుగ్రహించినవు నాయనా. మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి దినదినము ఆరోగ్యము ఆయుష్ను అనుగ్రహిస్తూ సాతాను వేసే ప్రతి బాణంలో నుంచి మమ్మల్ని తప్పిస్తూ నీ దక్షిణ హస్తాల కింద నన్ను నా కుటుంబాన్ని భద్రపరుస్తూ కాపాడుతున్నావు నాయనా. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలను తండ్రి. ఇదిగో నా కుటుంబం అంతా నీ సన్నిధానంలో చేరి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి అని చెప్పేవాళ్ళు కరువైపోయినారండి. రూతమ్మ తన జీవితంలో చేసిన మేలులను బట్టి ఎక్కడో నశించిపోవలసిన రూతును దేవుడు వెదకి తీసుకొని వచ్చి తన పరిశుద్ధమైన పట్టణంలోనికి ఆమెను నడిపించి ఒక ధన్యురాలుగా దేవుడు నిలబెట్టినాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించిందని మనం కూడా, ఈ మాటలు వింటున్న మనం కూడా ఒకవేళ ఇంకా దేవునికి లోబడలేని స్థితిలో ఉన్నామేమో, సేవకులకు గౌరవించలేని స్థితిలో ఉన్నామేమో, అలాగే సేవకులు హెచ్చరించే మాటలు లోబడకోకుండా ఉన్నామేమో, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకున్నామేమో. అంత మాత్రమే కాకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి మనం పరీక్షించుకొని, దేవా ఈ చెప్పిన మాటలలో ఏవైనా నేను ఒకటి తప్పిపోయి ఉంటే నన్ను సరిచేయనైనా, ఒకవేళ ఈ చెప్పిన మాటలన్నిటిలో నేను జీవిస్తున్నానైనా, నడుస్తున్నాను, ప్రతి విషయం మంది నీకు లోబడి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానైనా అన్నట్లయితేనా దేవుడు ఇంకా దాచి ఉంచిన మేలులతో మన కుటుంబాలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. రూతును ఎలాగైతే ఆశీర్వించిన దేవుడు మనల్ని మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. తలలో ఉంచినట్లయితేనా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ గొప్ప నామమునకు స్తోత్రములు దేవా. జీవం గల తండ్రి, జీవాధిపతివైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును దేవా, రూతమ్మ యొక్క శ్రేష్టమైన గుణాలను, లక్షణాలను కొన్నిటిని మేము ధ్యానించి ఉన్నాం తండ్రి. తండ్రి, రూతు తన అత్తకు లోబడి జీవించింది తండ్రి. మేము కూడా తండ్రి మా ప్రభువు అయిన దేవా మీకు లోబడి జీవించే వ్యక్తులుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే నాయకులను గౌరవించింది, మా పైన నాయకులైన దైవజనులైతేనేమి, గొప్ప సేవకులనైతేనేమి తండ్రి మిమ్మల్ని గౌరవించే బిడ్డలుగా మేము ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధంగా జీవించింది తండ్రి. ఈ లోక మాలిన్యాలు ఏవి తండ్రి మాకు అంటకోకుండా తండ్రి పరిశుద్ధంగా నిష్కలంకులుగా తండ్రి మీ బిడ్డలుగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అంత మాత్రమే కాకుండా తండ్రి మీకు కృతజ్ఞత కలిగి జీవించిందండి. మా జీవితాలలో కూడా తండ్రి కృతజ్ఞత కలిగి తండ్రి ప్రతి విషయమందు తండ్రి మా ఎడల మీరు చేసిన ప్రతి ఉపకారములకు మేలులకు బట్టి తండ్రి ఎల్లప్పుడూ నైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మేము ముందుకు సాగుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ తండ్రి వారి హృదయంలో పదిలపరుచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.